ఆనాడు చూసాం కరీంనగర్ సభలో కేసీఆర్ మాడుతూ లండన్ చేస్తా అన్నారు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని ట్రిబుల్ ఆర్ తీసుకొచ్చి ఆనాడు గొప్ప యాక్టివిటీ అధ్యక్ష, ఇవాళ వాడుతున్నటువంటి రింగ్ రోడ్ అవుతుందో రాజశేఖర రెడ్డి గారు, దివంకర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మొక్క కానుక, దానివల్ల ఈ హైదరాబాద్కి శోభ వచ్చింది, దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది. సమూలంగా హైదరాబాద్ చుట్టూ ఉండడం వల్ల సమూలంగా ధరలు పెరిగినాయి, రైతులకు లాభం జరిగింది. ఆ దశగానే ట్రిబుల్ ఆర్ రోడ్ వస్తూ ఉంది అధ్యక్ష. ఫోర్త్ సిటీ అధ్యక్ష, ఈ దేశంలో మురిపించదగ్గటువంటి ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది, ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతా ఉంది. మూసీ గురించి పెద్దలు మాట్లాడినారు. ఎందుకు మూసీ ప్రక్షాళన శ్రీకారం చుట్టాం అధ్యక్ష? హైడ్రా ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష? హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్, సుందరమైన సిటీ. మూసీ పరివాహక ప్రాంతంలో కుటుంబాలు ఉంటా ఉన్నాయి, బీద కుటుంబాలు, దోమలు ఈగలతో భేదపడుతూ అక్కడే ఉంటా ఉన్నారు. వారికి రిహాబిలిట్ చేసే విధంగా 18,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి బాత్రూమ్ల కార్యక్రమం తీసుకున్నాం. ఇలా 80% మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నారు. స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతాం, మాకు సురక్షిత ప్రాంతాలు ఇవ్వని కోరుతా ఉన్నారు. మూసి ఎవరి కోసం అధ్యక్ష? 1912లో ఒక గొప్ప వాన పడితే హైదరాబాద్లో ఆనాడు 80,000 జనాభా ఉంటే 24,000 జనాభా కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఇది చరిత్ర. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి ఆనాడు. అలాంటి గొప్ప వర్షం ఇవాళ ఇక్కడ పడితే మన పరిస్థితి ఏంది? దానికోసం అధ్యక్ష మూసి ప్రక్షాళన. ఇలా ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు ఎవరు, విదేశీ సంస్థలు ఎప్పుడు ఎక్కడ రావాలన్నా ప్రాణ భద్రత చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అడిగేది సెక్యూరిటీ ఏంటి, అక్కడ ఆ సిటీ యొక్క భద్రత ఏంటని అడుగుతారు అధ్యక్ష. ఆ తర్వాత వారు పెట్టుబడులకు వస్తారు. ఇలా మూసి ప్రక్షాళన సజావుగా జరిగి హైదరాబాద్ పాత చెరువులంతా పునరుద్ధరించబడితే హైదరాబాద్ అంత గొప్ప నగరం ఈ దేశంలో ఇంకోటి ఉండదు అధ్యక్ష.